Welcome to the ultimate destination. Tollywood, Bollywood, reviewed. Cinescope Reviews. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సినిస్కోప్ రివ్యూస్. ఈరోజు నేను తలపతి విజయ్ లాస్ట్ మూవీ చూసి వచ్చాను. అదే జననాయగన్. ఇది ఒక మన భగవత్ కేసరి బాలకృష్ణ మూవీ చేశారు కదా, సో ఆ సినిమా రీమేక్ అనమాట. ఈ సినిమా డైరెక్ట్ చేసింది హెచ్ వినోద్. సో ఈ సినిమా అందరికి తెలిసినట్టే. విజయ్ ఒక అమ్మాయి విజయ్ మమితా బైజుకి ఆర్మీలో జాయిన్ చేయాలని వాళ్ళ ఫాదర్ మమితా బైజు వాళ్ళ ఫాదర్కి ప్రామిస్ చేస్తారనమాట. ఈ ఈ ఈ ఈ ఈ టైంలో వీళ్ళిద్దరి మధ్య ఒక విలన్ వస్తాడు. ఆ విలన్ ఎవరు? బాబీ డియోల్. ఆ బాబీ డియోల్ అసలు ఎందుకు వస్తాడు, విజయ్కి బ్యాక్ స్టోరీ ఏంటి, అసలు బాబీ డియోల్కి విజయ్కి ఏం సంబంధం, ఇదంతా మీరు సినిమాలో చూసి తెలుసుకోండి. సో నేను పర్ఫార్మెన్స్కి వస్తే, నేను విజయ్ లాస్ట్ సినిమా బాగా చేస్తాడు, బాగుంటుంది అనుకుని వెళ్ళా. కానీ నాకు ఫస్ట్ హాఫ్లో విజయ్ జస్ట్ నార్మల్గానే ఉన్నాడు. మరీ సూపర్ అని చెప్పాను. కచేరీ పాటలో మాత్రం డ్యాన్స్ బాగా చేశాడు. పూజ హెగ్డే అసలు జర్నలిస్ట్ అసలు నాకు ఎందుకుందో తెలీదు. మమితా బైజుకి రోలే లేదు. తెలుగులో శ్రీలీల ఎంత బాగా చేసిన యాక్టింగ్, ఆమె అసలు పోర్ట్రే చేయలేకపోయాను అనమాట ప్రాపర్గా. మా క్యారెక్టర్ అసలు రొటీన్గా ఉండే, అసలు బాగా చేయలేదు అనమాట. బాబీ డియోల్ అయితే టార్చర్ అనమాట. బాబీ డియోల్ అసలు ఈ విలన్ ఎంత ఓవర్గా చేశారంటే అంత ఓవర్గా చేశారు. అసలు మీకు ఆ బాబీ డియోల్ ఎప్పుడైతే వస్తాడో చిరాకు వస్తుంది అనమాట. సో ఇంకోటి పాజిటివ్స్కి వస్తే, పాజిటివ్స్ అసలు ఏం లేవు. జస్ట్ విజయ్ ఇంకా కచేరీ పాట అంతే. నెగిటివ్స్కి వచ్చేస్తే బాబీ డియోల్ పొలిటికల్ ఓవర్ పొలిటికల్ రిఫరెన్సెస్, సెకండ్ హాఫ్, క్లైమాక్స్, బీజిఎం, అంతే అండి. ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను అండి, సెకండ్ హాఫ్లో అసలు భగవత్ కేసరి చూస్తే మీరు ఎవరైనా చూడండి ఒకసారి. అసలు అక్కడ వాళ్ళ ఫాదర్ ఇంకా డాటర్ బాలకృష్ణ ఇంకా శ్రీలీల మధ్య ఎమోషన్స్ బాగా పండుతుంది కాబట్టి ఆ సినిమా కొంచెం వరకు చూడొచ్చు. అది కూడా అంత నాకు నచ్చదు, కానీ బెటర్. ఈ సినిమా చూసిన భగవత్ కేసరి ఇంకా చాలా బాగుంది, అనిల్ రావిపూడి బాగా చేశాడని. ఎందుకంటే ఆ ఎమోషన్ తీసుకొచ్చాడు. ఏమంటారు, ఆ ఫాదర్ అండ్ సన్ బాల్యంగా శ్రీలీల మధ్య. కానీ ఇక్కడ అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విజయ్ ఇంకా మమితా బైజు దగ్గర అసలు నాకు ఎటువంటి ఎమోషన్ కలగలేదు, ఎటువంటి అసలు ఏం లేదు కూడా. ఇంకోటి అసలు అందులో అర్జున్ రాంపాల్ విలన్ అనమాట. అసలు ఆ విలన్ క్యారెక్టరైజేషన్ పర్సనల్ మోటివ్తో విలన్ అనమాట. అది ఇక్కడైతే అసలు మొత్తం పొలిటికల్. అసలు ఆ విలన్ క్యారెక్టర్ మొత్తాన్ని పొలిటికల్ చేశారు. అసలు ఎందుకు హిందూ ముస్లిం క్రిస్టియానిటీ తీసుకొచ్చాడో తెలియదు సెకండ్ హాఫ్లో. అసలు ప్రకాష్ రాజ్ అయితే జోకర్ అనమాట. ఈ సినిమాలో అయితే జోకర్. ఆయన ఎందుకు ఎంత జోకర్. ఒకసారి బాబీ డియోల్ మీద రివెంజ్ చూసుకుంటే బట్టలు ఇప్పేసి బాబీ డియోల్ని ఎగదాలి చేస్తారు. మళ్ళీ బాబీ డియోల్ పోయి వాళ్ళ వారితో చేయగలిగారు, వాడి సీఎం నేను డిప్యూటీ సీఎం అవుతారంట. అసలు ఎట్లా ఒప్పుకున్నాడు బాబీ డియోల్ ఈ క్యారెక్టర్ అని తెలీదు. ఇంకోటి డైరెక్షన్. అసలు విజయ్ లాస్ట్ సినిమా ఎంత మంచి తీయచ్చు అనుకున్నా, కానీ వరస్ట్ అనమాట. ఇంకా విజయ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే లియోనే వాళ్ళ లాస్ట్ సినిమా. ఈ సినిమా చూస్తే అసలు జస్ట్ ఆ టైటిల్ కార్డు ఇంకా కచేరీ సాంగ్ తప్ప ఇంకేం లేదు సినిమాలో. అంతే అండి ఈ సినిమా గురించి చెప్పాల్సింది. నేను ఒకటి చెప్పాలంటే స్కిప్ చేసేసాను, నరకం అసలు అనమాట. నేను ఇచ్చే రేటింగ్ 1 స్టార్. అది కూడా విజయ్కి కోసమే, లేదంటే అది కూడా లేదు. ఒకవేళ మీరు విజయ్ ఫ్యాన్ అయ్యి లాస్ట్ సినిమా మీ థియేటర్లో చూడాలనుకుని చూడండి, లేకపోతే అసలు యూత్ స్కిప్ అనమాట ఈ సినిమా. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సాటర్డే ఆర్ సండే చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ కూడా పెడతాను. నెక్స్ట్ వీక్ ద బిగ్ డే, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే కూడా రివ్యూ వస్తుంది. అంతవరకు సీ యూ ఆల్, గుడ్ నైట్, బాయ్ బాయ్.